హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీరు చూస్తున్నారు ఎంజేఆర్సీ టీవీ అందాలు. ఈరోజు మనం సరికొత్త ప్రోడక్ట్ ముందుకు వచ్చామండి. ఈ ప్రోడక్ట్ పేరు ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. వ్యాంట్రా అనమాట. మనకు వచ్చేసి ఇది కార్ వోల్ట్ మీటర్ ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇదివరకు మనకి ఏంటంటే 12 వోల్ట్స్ 120 వాట్స్ అనేది మనం చూసుకోవచ్చు. కార్లో సాకెట్ ఉంటుంది కదండి. ఈ సాకెట్ నుంచి మనము ట్రావెలింగ్ చేస్తుంటాము, లేదా వర్క్లో సడన్గా మనకు ప్రాబ్లం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో పవర్ కట్ అయి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం కంటిన్యూ వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ఒక ప్రమోషన్ వీడియోగా చేస్తున్నాం అనమాట. సో దీంతో ముఖ్యంగా చూసుకుంటే ఈ వీడియోలో ఇది ఏ స్పెసిఫికేషన్ పనిచేస్తుందో చెప్తాను. దీంట్లో వచ్చేసి 2 సాకెట్స్ వస్తాయి, 3 పిన్స్. అలాగనే వోల్టేజ్ స్పెసిఫికేషన్ కూడా కనపడుతుంది, ఒక పవర్ బటన్ ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ చూద్దాము మనం వచ్చేసి. సో ముందుగా బాక్స్ మీద మనం స్పెసిఫికేషన్ చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మోడల్ వచ్చేసి P2 Pro 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. మనం కొనింది P2 Pro అనమాట. సో P2కి P2 Proకి డిఫరెన్స్ ఏందని చెప్పేసి మనం చూసుకుంటే మొత్తం 2 యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సపోర్టింగ్ చూసుకోవచ్చు. డిఫరెన్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ముందుగా వచ్చేసి అవుట్పుట్ 220 వోల్ట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది, ±10%. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ నుంచి ±2 హెర్ట్జ్ వరకు పనిచేస్తుంది. ప్యూర్ ఇది సైన్ వేవ్ మీద వర్క్ అవుతుంది అనమాట. మనం చూసుకుంటే ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమైనా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఒక ఫీజు ఉంటుంది అనమాట. ఆ ఫీజు వల్ల కూడా ఏదైనా ఎక్సెస్ అవుతే ఇది ఓవర్ హీట్ కానీ అట్లా కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే సో దీంతో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందంటే 300 గ్రామ్స్ మనం చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 3.2 USB అవుట్పుట్, ఇంకొకటి వచ్చేసి USB A1 USB A2 అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. 2 Type-C ఒకటి ఉంటుంది. మొత్తం 4 వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఫీచర్స్ చూస్తే ఏం రాశారంటే మనం చూసుకోవచ్చు. టాప్ స్పీడ్ ఛార్జింగ్ అంట, రోడ్ ట్రిప్కి మేజర్గా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి డిస్ప్లే స్క్రీన్ ఉంది, ఆన్ ఆఫ్. అవుట్పుట్ వోల్టేజ్ ఎంత పోతుందో స్పెసిఫికేషన్ 220 వోల్ట్స్ వచ్చేసి మనకి యూనివర్సల్ సాకెట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్ అండర్ వోల్టేజ్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని ఇది ఇక్కడ అమౌంట్ వచ్చేసి 10,000 చెప్పాడు, కానీ 10,000 అండి. మనకి ఇది వచ్చేసి 2,700లో మనకి అమెజాన్లో దొరికిందనమాట. P2 వర్షన్ వచ్చేసి 2,400-450 అలా వస్తుంది. P2 Proలో వచ్చేసి 2,700 లాగా వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే దీనికి దానికి యాజ్ ఇట్ ఈస్ అంతా సేమ్ అండి. ఒకే ఒకటి ఎక్స్ట్రాగా మనం ఎక్కడైతే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో దీని తర్వాత వచ్చేసి సో దీంతో వచ్చేసి మనం కార్ది చూస్తున్నాం అండి సాకెట్. సో ఇది వచ్చేసి మనం దీనికి ఇన్సర్ట్ చేస్తాము మనం దగ్గర కొన్న ప్రోడక్ట్ వచ్చేసి. సో తర్వాత మనకు దీంట్లో ఇన్బుల్ట్గా వచ్చేసి సిగరెట్ లైటర్ అనేది రాదనమాట. సిగరెట్ లైటర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడన్నా చలి వేస్తుంది, ఎక్కడన్నా అవుట్డోర్ ట్రిప్ పోయినావు. సో నువ్వు ఆ ట్రిప్కి నీ దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు. సో నువ్వేం చేయాలనుకున్నావు, ఒక మ్యాచ్ బాక్స్ లేదు. సో నీకు హీట్ కావాలా, ఫైర్ కావాలా. ఎలా అంటే దీనికి మనం ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ పైన వస్తుంది అనమాట సాకెట్. దాన్ని సిగరెట్ సాకెట్ అంటారు. సో అది వచ్చేసి దాంట్లో లైటర్ పెట్టుకొని మనము సో కొద్దిసేపు తర్వాత హీట్ ఎక్కుతుంది, దాన్ని తీసుకెళ్ళి మనం లైటర్ లాగా పనిచేస్తుంది అనమాట. మనం ఎక్కడన్నా చిత్తుమంట కానీ ఏదైనా చిన్న మంట అవుట్డోర్ ట్రిప్ వేసుకున్నప్పుడు క్యాంపెయిన్కి యూజ్ అవుతుంది. అలాగని ఇంకా వేరే అవసరాలకి మేజర్గా వచ్చేసి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి అది అనమాట. సో మనం లేట్ చేయకుండా పాకెట్ ఓపెన్ చేసేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో ఏంటి మొత్తం టెస్ట్ చేద్దాము. ఒకటి వచ్చేసి మనం 65 వాట్స్ మన దగ్గర ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ పెట్టి టెస్ట్ చేద్దాము. అలానే ఇంకోటి వచ్చేసి మన దగ్గర మొబైల్ ఉంది, 80 వాట్స్ ఛార్జరు. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము రెండింటిని పెట్టి. సో దీనికి వచ్చేసి ఇంకా ఒక సైడ్ వచ్చేసి మనకి USB కేబుల్స్ అన్నీ ఉంటాయి, Type-C ఉంటుంది. సో ఒక సైడ్ ఇన్లెట్ వెళ్తుంది ఎయిర్ అనేది, ఒక సైడ్ అవుట్లెట్ వస్తుంది హీట్ ఎయిర్ అనేది. ఎలా వర్క్ ఉందో మొత్తం ఓపెన్ చేసేద్దాం, లేట్ చేయను ఇంకా. సో ఏంటంటే మన బాక్స్లో ఇది ఒకటి వచ్చిందనమాట. ఇక్కడ పవర్ బటను, అలానే డిస్ప్లే, 2 3 పిన్ సాకెట్స్. అలాగనే ఇక్కడ చూసుకోవచ్చు మనం 2 Type-C పోర్ట్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి క్విక్-C 3.0, నేను దగ్గర నుంచి చూపిస్తాను. 36 వాట్స్ 2 ఉన్నాయి సపోర్ట్ Type-C. అలాగనే 30 వాట్స్ ఒకటి క్విక్, ఆటో 0.4 amps ఒకటి ఉంది. సో ఇదన్నమాట ఓవరాల్గా. ఇక్కడ వచ్చేసి ఇన్లెట్ వెళ్తుంది ఎయిర్ అనేది, ఇటు పక్క వచ్చి అవుట్లెట్ ఉంటుంది. దీంట్లో ఫ్యాన్ కూడా అనమాట, హీటింగ్ సంబంధించిన ఫ్యాన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూషన్గా వాడుకోవచ్చు అనమాట. సింపుల్ అనమాట, ఇంతకు మించి ఇది ఏం లేదనమాట. వోల్టేజ్ స్పెసిఫికేషన్ కూడా మనకు మెన్షన్ చేశారు.
ఇన్పుట్ వచ్చేసి 12 volts 24 volts 20 amps మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. నేను మోడల్ చెప్పానండి, P2 Pro అనమాట నేను కొనింది. స్పెసిఫికేషన్ మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి చూసుకోవచ్చు 200 watts వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ఇచ్చిన పోర్ట్స్కి అలాగని ఇక్కడ వాడే పోర్ట్స్. సో మ్యాక్సిమం సపోర్టింగ్ 200 watts అనమాట అట్ ఏ టైం. ఇందాక మీకు టైప్ ఇది చెప్పాను కదండి సాకెట్, ఇది వచ్చేసి మనం అక్కడ కార్లో పెడుతున్నప్పుడు దీనికి పైన ఎక్సెస్ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఓపెన్ అనేది కదండి, ఇక్కడ మనకు వచ్చేసి సిగరెట్ లైటర్ పెట్టుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇలాగా మనం ఇట్లా ఓపెన్ చేసినామంటే మనకు అవకాశం వస్తుంది. సో ఇది చూసుకోవచ్చు. సో దీనిపైన మళ్ళీ మనం సిగరెట్ లైటర్ కానీ ఏదైనా మనం ఇంకోటి ఎక్స్టెన్షన్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ P2 Proలో వచ్చేసి. అది P2లో వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ రాదనమాట. సో అది మనం గమనించుకోగలరు. రెండింటి మధ్య డిఫరెన్స్ 300 to 350 రూపీస్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ దీనికి మనం ప్రొటెక్షన్ ఉన్నాం కదా, ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకొని ఎప్పుడన్నా మనకి ఇది పని చేయలేదనుకో దీంట్లో వచ్చేసి మనకు ఒకటి ఏమంటారంటే చిన్నది మనకి ఫీజ్ క్యారల్ ఉంటుంది. సో దాన్ని తీసేసుకొని మళ్ళీ వేరే తీసుకోవడం అనమాట. మనకి ఇన్వర్టర్లో ఎలా అయితే ఉంటుందో ఇంట్లో సేమ్ అదే ఆపరేషన్ అనమాట. ఓకేనండి, నేను పెట్టేసి ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. సో నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే దీన్ని ఇలాంటి వాడుతున్నారో మ్యాక్సిమం మీ కారు యొక్క బ్యాటరీ మీద బడన పడద్దు అనుకుంటే ఆల్వేస్ కార్ రన్నింగ్లోనే దీన్ని యూజ్ చేయండి. లేదంటే మీ కార్ యొక్క బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోయిందంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్వేస్ కార్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడండి. ఓకేనా అండి, లెట్స్ గో. ఇంకా కనెక్షన్ చేసే ముందుగా దీంట్లో వచ్చినట్టు ఏంటంటే ఒక వారంటీ కార్డు వచ్చేసి రిజిస్టర్ చేసుకొని 30 daysలో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నమాట. QR కోడ్ స్కాన్ చేసుకొని. సో ఇక్కడ ఇచ్చారు స్టెప్స్ ఇచ్చారు, ఎలా దీన్ని QR కోడ్ స్కాన్ చేసుకుని ఎలా మనం చేయాలని. సపోర్ట్ కావాలంటే దీన్ని యూజ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు, ఏదర్ మెయిల్ ద్వారా కానీ ఏదర్ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గైడ్లైన్స్ బుక్లెట్ ఉంది, వారంటీ అండ్ మాన్యువల్ అని చెప్పేసి రాసిందనమాట. సో సింపుల్ అనమాట, 1 కార్డ్ అనమాట. మనం తెలుసు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఏమంటే మనకు డిఫరెన్స్ ఏమన్నా FAQ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలంటే దీనికి సంబంధించి ఉందన్నమాట, ఫంక్షనాలిటీ సంబంధించి. అంతే అండి. సో మనం టైం వేస్ట్ తెలుసుకోలేదు, వెంటనే వెళ్ళిపోదాం. వైర్ కూడా పర్లేదు, మరి ఎంత కంజెస్టెడ్గా ఏం లేదు. మనకు వచ్చేసి 1 మీటర్ వైర్ ఉంటుంది మ్యాక్సిమం. ఇది చూసేద్దాం. ప్రజెంట్ నాకు సిగరెట్ లైటర్తో ఏం అవసరం లేదు కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేస్తాను, కానీ దీన్ని కూడా చూపిస్తాను. నా దగ్గర ముందు వాడుతున్న USB ఛార్జర్ ఉంది మొబైల్, అది కూడా చూస్తాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనం సాకెట్లో పెట్టిద్దాం. సో నేను కార్ సాకెట్లో అయితే ఇన్సర్ట్ చేశాను అనమాట. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా లైట్ ఇండికేషన్ వచ్చిందనమాట, మనం చూసుకోవచ్చు బ్లూ కలర్లో. సో ఇది 14.2 volts చూపిస్తుంది మనకి. దీంట్లో వచ్చే అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది సో ఇండికేషన్ వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా మనం చూసుకోవచ్చు. సో కాసేపు కారు ఏసీ కూడా ఆన్ చేద్దాము, కొద్దిగా హీట్గా ఉంది కాబట్టి. ఇదైతే హీట్ కాదండి, నేను కార్లో చాలాసేపు నుంచి కూర్చోవడం వల్ల హీట్ అనిపిస్తే నేను ఆన్ చేసుకున్నాను ఏసీ. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను మోటార్ ఆన్ చేస్తాను అంటే పవర్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఇండికేషన్ పడింది పవర్ ఆన్ చేయగానే. సో ఇక్కడ మనకు ఫ్యాన్ కూడా సౌండ్ స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. మీకు వినిపిస్తుంది ఏమన్నా సౌండ్, చిన్న సౌండ్ ఫ్యాన్ కూడా వినిపిస్తుంది అనమాట. తిరుగుతూ ఉంది కదా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఇంకా సాకెట్ పెట్టి ట్రై చేస్తాను. సో మనం ప్రజెంట్ వచ్చేసి మొబైల్కి ఛార్జింగ్ పెట్టాము. సో మొబైల్ ఛార్జింగ్ ఆన్ చేసినప్పుడు 14 volts అని చూపిస్తుంది. ప్రజెంట్ దీనికి వచ్చేది 14 to 14.1 volts వరకు చూపిస్తుంది కన్జంప్షన్ వచ్చేసి. నెక్స్ట్ మనం దీంతో పాటు మనకి ల్యాప్టాప్ ఉంది ఇక్కడ పక్కనే, ల్యాప్టాప్ని కూడా కనెక్ట్ చేసి చూద్దాము. ల్యాప్టాప్ వచ్చేసి 65 watts అనమాట. సో మనం పెట్టినాము, ఇక్కడ వచ్చేసి 14.1 చూపిస్తూ ఉంది. ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో మనం చూడాలంటే టెస్టింగ్ చేద్దాము. ఇక్కడ ఇంకా ఇండికేషన్ రాలేదు కదా, మళ్ళీ పెట్టి చూద్దాం. అంటే మేబీ నా ఛార్జర్ ఫుల్గా ఉందా లేకపోతే ఫుల్గా కాలేదని చూస్తాను. ఇప్పుడు నేను తెలుసుకోవడానికి నా ల్యాప్టాప్ని కూడా ఆన్ చేస్తాను, ఎందుకంటే ఇండికేషన్ నాకు రావడం లేదు. కారణం ఎందుకంటే నా ల్యాప్టాప్ ఆల్రెడీ 100% ఛార్జింగ్ ఉంది అనుకుంటున్నాను. సో 1 నిమిషం వెయిట్ చేయండి.
సో మీరు చూడొచ్చు ఇక్కడ ఛార్జింగ్ కనెక్టెడ్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా. మనకి ఇది 100% ఛార్జింగ్లో ఉంది నా ల్యాప్టాప్. మౌస్ ఓవర్ చేస్తే 96%లో ఉంది. సో అందుకని ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఒక యూఎస్బి పెట్టినాము 3 పిన్ సాకెట్లో, అలాగనే ఇది పెట్టాము. ఇంకొకటి 65 వాట్స్, 80 వాట్స్ ప్లస్ 65, ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు 80 ప్లస్ 60, సో 145 అరౌండ్లో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా కాడ ఇంకొక ఛార్జర్ ఉందని చెప్పాను కదా, సో దీని నుంచి పని చేస్తుందో లేదో నేను అది కూడా టెస్టింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూద్దాము. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా లైటింగ్ వచ్చింది మనకి. సిగరెట్ లైటర్ ఎక్స్టెన్షన్లో కూడా నేను పవర్ ఆఫ్ చేస్తాను. నా కార్ లైట్ మీకు కనపడుతుంది, అలాగనే మీరు చూసుకోవచ్చు. ఇంకోటి అది కాదు, నా ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీనికి కూడా కనెక్ట్ అయిపోయింది చూడండి. సో దీని ద్వారా కూడా నేను ఛార్జింగ్ పెడతాను నా మొబైల్కి. సో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని ద్వారా కూడా ఛార్జింగ్ చెప్తుంది అనమాట. సో ఇది అండి ఎక్స్టెన్షన్ మీకు చెప్పబోయింది నేను ఏంటంటే. ఇప్పుడు నేను ఫ్లాష్ ఆన్ చేస్తాను, చూసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట P2 Pro వర్షన్లో మనకి సిగరెట్ లైటర్ అనేది ఎక్స్టెన్షన్ వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. P2 Pro అండి, వ్యాండ్రా ఇన్వర్టర్ బెస్ట్ అనమాట. నేను చాలా దీన్ని రివ్యూ చేసి స్టడీ చేసుకున్నాను అనమాట. అంత ఈజీగా ఏం కొనలేదు, చాలా వాటితో వేరియేషన్స్ వచ్చాయి మార్కెట్లో. వాటన్నిటిలో ది బెస్ట్ అని కొన్నాను. ఇక్కడ మనం ఆఫ్ చేస్తాను చూడండి, ఇక్కడ ఛార్జింగ్లో ఉంది కదా, నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. కట్ ఆఫ్ అవుతుందో లేదో మీరే చూడండి. చూడండి ఆఫ్ అయిపోయింది. నేను మళ్ళీ ఆన్ చేస్తాను. ఇక్కడ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ డాట్ వెళ్ళిపోతుంది. నేను ఆన్ చేస్తాను, ఆన్ అయింది, డాట్ వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, సో ఇది అండి నాకు చాలా నచ్చింది. ఫ్యాన్ కూడా మనకి బాగా తిరుగుతుంది ఇక్కడ, ఎగ్జాస్టింగ్ కాకుండా హీట్ అనేది. ఇంతసేపు అయితే నేను వాడబట్టి చాలా కూలింగ్లో అనమాట, ఎలాంటి నాయిస్ లేదు. మనం బాగా ఆపరేట్ చేసి వాడుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ కూడా టైప్స్ ఉంది కదా, మన దగ్గర టైప్స్ ఉంటే టైప్స్ ఛార్జింగ్ కానీ యూఎస్బీ కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను నా కేబుల్ని తీసి నేను యూఎస్బీ ద్వారా ట్రై చేస్తాను. సో ఇప్పుడు చూడవచ్చు, మనము QC 3.0 30 వాట్స్ నుంచి మనం సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేస్తున్నాము. సో ఇలా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం అవుట్పుట్ 13.8 నుంచి 13.9 వరకు ఇప్పటికి మనకు చూపిస్తుంది అనమాట. ల్యాప్టాప్ ఛార్జింగ్ అవుతూ ఉంది, అలానే మొబైల్ ఛార్జింగ్ కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి మనము ఈ రెండింటికే కాదనమాట, ఒక ల్యాప్టాప్ ఛార్జింగ్ పర్పసే కాదు, మనం వచ్చేసి కెమెరాస్ ఛార్జింగ్ కానీ ఏవైనా ఛార్జింగ్ సంబంధించినవి మనం ఎక్కడన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచే ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర లైట్స్, ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే, ఫ్యాన్స్ కావచ్చు, ఛార్జింగ్ సంబంధించినవి. సో అన్నీ మ్యాక్సిమం 200 వాట్స్ వరకు మనం ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట, మనం ట్రిప్లో ఇబ్బంది పడకోకుండా. ఇది అనమాట మేజర్ దీని యొక్క మన ఇంపార్టెన్స్ దీన్ని పర్చేజ్ చేయడానికి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ MJR సిటీ విలేజ్ అందాలు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.